హలో, నేను మీ ప్రభుత్వ పాఠశాల అదేనండి కాకినాడ జిల్లా పిఠాపురం మండలం మల్లాం గ్రామం శివాలయం స్ట్రీట్లో ఉన్న ప్రాథమిక పాఠశాలను. మీకు తెలుసా, ఇప్పటికి నా వయస్సు 116 సంవత్సరాలు. నిజమేనండి, స్వాతంత్రం రాకమునిపే 1911లోనే మన గ్రామంలో పుట్టాను. చెట్ల నీడల కింద, ఊరి పాకలలో, రేకుల షెడ్లలో, ఆ తర్వాత పక్క భవనాలలో ఎంతో మంది నా ఒడిలో చదువుకుని పాలించే నాయకులుగా, ప్రభుత్వ అధికారులుగా, శాస్త్రవేత్తలుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, లాయర్లుగా, మరలా నాకు సేవలందించే టీచర్లుగా ప్రయోజకులయ్యారు. గతంలో ఎన్నో పేర్లతో పిలిపించు ఎంతో మందిని అభివృద్ధి పథంలో నడిపించిన నేను గత కొన్నేళ్లుగా శల్యమై నా చరిత్ర ముగిసినట్లే అని భావించిన సందర్భంలో గత సంవత్సరం 2025లో కూటమి ప్రభుత్వం నాకు మోడల్ ప్రైమరీ స్కూల్గా నామకరణం చేశారు. అప్పటికి నా వద్దనున్న పిల్లలు 6 మాత్రమే. 60 మంది పిల్లలని చెప్పిన నాకు ఉన్నత పాఠశాలలకు 30 మంది, ఇతర పాఠశాలలకు 7 పోగా నికరంగా నా దగ్గర ఉన్న పిల్లలు 20. అదిగో అప్పుడే నా ఒడిలోనే చదువుకుని టీచర్ అయ్యి అప్పటి వరకు ఉన్నత పాఠశాలలో పనిచేసిన వెంకట్రాజు, మీరందరూ పెద్ద మాస్టారు అని పిలుస్తారుగా, అతను నా మీద ప్రేమో, గ్రామం మీద మమకారమో, చదువు పట్ల ఆసక్తో ఏదేని కానీ హెడ్ మాస్టర్గా రావడం, నాగేశ్వరరావు, సత్యబాబు, దుర్గాదేవి, దుర్గా భవాని టీచర్లుగా రావడం చకచకా జరిగిపోయాయి. వారందరూ టీమ్ మోడల్ ప్రైమరీ స్కూల్ SS మల్లాంగా ఏర్పడి పిల్లలను 51 మందికి చేసి క్రమశిక్షణతో చదువు నేర్పించడం, దాతల సహకారం మరియు సొంత నిధులతో నా స్థితిగతులను కొంతవరకు మార్చేశారు. ఈ సంవత్సర కాలంలో నా పట్ల, విద్యార్థుల పట్ల ఎంతో శ్రద్ధాశక్తులు కనపరిచి చేపట్టిన కార్యక్రమాలు తక్కువేమీ కాదు సుమా. ప్రభుత్వం వారు సమకూర్చిన ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్, బ్యాగ్స్, బెల్ట్స్ అండ్ షూస్ అన్నింటినీ SMC చైర్మన్, సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధుల సమక్షంలో పిల్లలందరికీ అందచేయడం, ఆ పాఠ్య పుస్తకాలను క్రమం తప్పక రాయిస్తూ పిల్లలు అందరికీ అర్థమయ్యే రీతిలో బోధించడం ఒక ఎత్తైతే, ఆ యూనిఫామ్, షూస్ మరియు బెల్ట్స్ ప్రతిరోజు ధరించి పరిశుభ్రతతో పాఠశాలకు రప్పించడం మరో ఎత్తు. చదువుతో పాటు పిల్లల మానసికోత్సాహానికి తోడ్పడే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కి ప్రాధాన్యత ఇవ్వడం నాకు చాలా హ్యాపీ. ప్రభుత్వం సూచించిన యోగా, మెగా పేరెంట్ టీచర్స్ డే, జాతీయ పండుగలైన ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, టీచర్స్ డే, చిల్డ్రన్స్ డే మరియు సంస్కృతికి సంబంధించిన సంక్రాంతి సంబరాలు పాఠశాలలో పిల్లలకు నచ్చే విధంగా, తల్లిదండ్రులు, ప్రజలు మెచ్చే విధంగా జరిపించడం నాకు చాలా ఆనందం. గతంలో ఎన్నో సంవత్సరాలు నా పిల్లలకు పాఠాలు బోధించి విశ్రాంతి తీసుకుంటున్న ఉపాధ్యాయులను పిలిచి గురు పూజోత్సవం సందర్భంగా సన్మానించడం, పాఠశాలలో జరిగే వివిధ కార్యక్రమాలకు వారిని అతిథులుగా ఆహ్వానించి అబ్బురపరచడం నాకు మహదానందం. విద్యార్థులకు మెడికల్ టెస్టులు చేయించి అవసరమైన మెడిసిన్స్ ఇప్పించడం, క్రమం తప్పక పోలిక్ యాసిడ్, ఐరన్ మరియు ఆల్బెండజోల్ టాబ్లెట్స్ సరఫరా చేయడం జరుగుతుంది. ఐ క్యాంప్ మరియు డెంటల్ క్యాంప్ వంటి కండక్ట్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ పిల్లలకు అందించే న్యూట్రిషన్ ఫుడ్ లో భాగంగా ప్రతిరోజు గుడ్డును అందించడం, 3 రోజులు చిక్కీ, మరొక 3 రోజులు రాగి మాల్ట్ ను అందించడం ద్వారా పిల్లలకు మరింత ఆరోగ్యంగా, చలాకీగా చదువుకుంటున్నారు. నా ఆవరణలో ఎవరి బర్త్డే జరుపుకున్నా ఒక మంచి మొక్కను నా పరిసరాలలో నాటడం నాకెంతో సంతోషాన్ని ఇస్తుంది. మరిక దాతల గురించి చిన్న మాట. ఎంతో విలువైన రికార్డులను భద్రపరచడానికి అవసరమైన 2 బీరువాలను కీర్తిశేషులు గొప్పన వెంకటకొండలరావు నాయన గారి కుమారులు శ్రీ ప్రేమ్ కుమార్ గారు మరియు వారి సతీమణి శ్రీ చిట్టి కుమారి గారు చేయించారు. అదేవిధంగా నా విద్యా పుత్రరత్నం, రిటైర్డ్ రైల్వే స్టేషన్ మాస్టర్ శ్రీ మల్లిరెడ్డి భాస్కర్ రామారావు దంపతులు పాఠశాలకు అవసరమైన కంప్యూటర్ మరియు ప్రింటర్ను అందించడం మహదానందం. పాఠశాలలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి అనువుగా కీర్తిశేషులు దాసం రామారావు, శ్రీమతి సత్యవతి గారుల కుమారుడు, నా అడ్డాలోనే చదివిన ముద్దు బిడ్డ, ప్రస్తుతం కెనరా బ్యాంకులో డివిజనల్ మేనేజర్ గా పనిచేస్తున్న శ్రీ దాసం సూర్యనారాయణ, వారి తాతయ్య, అమ్మమ్మలు, కీర్తిశేషులు అమరాది అప్పారావు, రామయ్యమ్మ గారుల జ్ఞాపకార్థం ఒక మైక్ సెట్ నాకు అందించడం ఒక మధుర స్మృతి. ఇలా
చిన్న పెద్ద కార్యక్రమాలకు అందరూ తమ వంతు సహకారాన్ని అందించడం, ఉపాధ్యాయులు విద్యా కార్యక్రమాలు బాగా జరపడం, అందరూ ఉత్సాహంగా వాటిలో పాల్గొనడం, విద్యార్థులు నా బాట పట్టడం ద్వారా నేను పూర్వ విభానికి చేరువవుతున్నాను అనిపించను కాదు, నిజమే. మరొక్క సంవత్సర కాలంలో సంపూర్ణంగా నా పూర్వ వైభవాన్ని అందుకుని నా గ్రామంలోని పిల్లలకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా విద్యా విద్యలు నేర్పుకొని వారి తల్లిదండ్రులకు ఆర్థిక తోడ్పాటును అందిస్తూ నా గ్రామాన్ని బంగారుమయం చేసుకుంటా. చివరగా ఒక చిన్న మనవి. నా బడిలో ప్రయోజకులైన మీరందరూ ప్రస్తుతం నా దగ్గర ఉన్న చిన్నారులకు అన్ని విధాల సహకారం అందించి నా కళ నిజం చేస్తారు కదూ. ఎల్లప్పుడూ మీ శ్రేయస్సును కోరే ఎంపీపీ మోడల్ ప్రైమరీ స్కూల్ SS మల్లాం.